హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమేజ్ కాంపిటీషన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సిన్స్ మరియు ఫర్ అనే ప్రిపోజిషన్స్ని ఎలా యూజ్ చేయాలి అనేది నేర్చుకోబోతున్నాం. ఓకే, ముందుగా యూజ్ ఆఫ్ ఫర్ని ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, ఫర్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఇండెఫినైట్ ఆర్ అన్సర్టైన్ పీరియడ్ ఆఫ్ టైం. ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం అంటే స్టార్టింగ్ పాయింట్ అనేది తెలియదు, ఓన్లీ టైం డ్యూరేషన్ మాత్రమే తెలుస్తుంది. ఓకే ఓకే ఫస్ట్ రూల్, ఫర్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ న్యూమరల్ యాడ్జెక్టివ్ ప్లస్ మినిట్స్, అవర్స్, డేస్, వీక్స్, మంత్స్, ఇయర్స్, decades, centuries, seasons. ఓకే, న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అంటే నంబర్స్, అంటే 1, 2, 3, 4, 5 ఎక్సెట్రా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, for 20 minutes, for 30 minutes, for many minutes, for several minutes. అలాగే ఫర్ 2 hours, ఫర్ 5 hours, ఫర్ మెనీ అవర్స్, ఫర్ సెవరల్ అవర్స్. ఓకే, అలాగే ఫర్ 5 days, ఫర్ 10 days, ఫర్ మెనీ డేస్, ఫర్ సెవరల్ డేస్. ఓకే, అలాగే ఫర్ ఎ మినిట్, ఫర్ ఎన్ అవర్, ఫర్ ఏ డే. ఓకే, మెనీ, సెవరల్ ముందు కూడా ఫర్ని యూజ్ చేస్తాం. ఓకే ఓకే నెక్స్ట్ సెకండ్ రూల్, ఫర్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది లాస్ట్, ది పాస్ట్ ప్లస్ న్యూమరల్ యాడ్జెక్టివ్ ప్లస్ మినిట్స్, అవర్స్, డేస్, వీక్స్, మంత్స్, ఇయర్స్, డికేడ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ద లాస్ట్ 6 hours, ఫర్ లాస్ట్ 10 months, ఫర్ పాస్ట్ 6 hours, ఫర్ పాస్ట్ 10 months. ఓకే, నెక్స్ట్ థర్డ్ రూల్, ఫర్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ లాంగ్ టైమ్, ఏ లాంగ్ పీరియడ్, ఎవర్, ఏ వైల్, ఏ మూమెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఏ లాంగ్ టైమ్, ఫర్ ఏ లాంగ్ పీరియడ్, ఫర్ ఎవర్, ఫర్ ఏ వైల్. ఓకే, నెక్స్ట్ యూజ్ ఆఫ్ సిన్స్ని ఎలా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, సిన్స్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ డెఫినైట్ పీరియడ్ ఆఫ్ టైం ఆర్ పాయింట్ ఆఫ్ టైం. సిన్స్ని డెఫినైట్ పీరియడ్ ఆఫ్ టైం ముందు యూజ్ చేస్తాం. ఓకే ఓకే ఫస్ట్ రూల్, సిన్స్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది నేమ్ ఆఫ్ డేస్, months, years, seasons. ఓకే, డేస్, మంత్స్, ఇయర్స్, సీజన్స్ వీటి యొక్క నేమ్స్ ముందు సిన్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సిన్స్ సండే, సిన్స్ మండే, సిన్స్ జనవరి, సిన్స్ ఏప్రిల్, సిన్స్ 1990, సిన్స్ 2000. ఓకే, నేమ్ ఆఫ్ డేస్, మంత్స్, ఇయర్స్, సీజన్స్ ముందు సిన్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ రూల్, సిన్స్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది నేమ్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ డేస్. పార్ట్స్ ఆఫ్ డేస్ ముందు సిన్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, since morning, since evening,
since noon, since night, since midnight, since afternoon, since dawn, since dusk, since sunrise, since twilight. ఓకే, ఇలా పార్ట్స్ ఆఫ్ డేస్ ముందు సిన్స్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ రూల్, సిన్స్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ o'clock, AM, PM. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ since 4 o'clock, since 7 PM, since 6 AM, since 10 AM. Okay, next fourth rule, since is used before yesterday, last night, last week, last month, last year. Yesterday, last night, last week, last month, last year వీటి ముందు సిన్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సిన్స్ yesterday, since last month, since last night, since last year. Okay, next fifth rule, since is used before the name of festivals. ఫెస్టివల్స్ యొక్క నేమ్స్ ముందు సిన్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సిన్స్ దీపావళి, సిన్స్ క్రిస్మస్, సిన్స్ ఈద్, సిన్స్ ఈస్టర్. ఓకే, నేమ్ ఆఫ్ ఫెస్టివల్స్ ముందు సిన్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ సిక్స్త్ రూల్, సిన్స్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది నేమ్ ఆఫ్ ఈవెంట్స్. ఈవెంట్స్ ముందు సిన్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సిన్స్ హిజ్ మ్యారేజ్, సిన్స్ హిజ్ డెత్, సిన్స్ హిజ్ అరైవల్. ఓకే, నేమ్ ఆఫ్ ఈవెంట్స్ ముందు సిన్స్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సెవెంత్ రూల్, సిన్స్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది స్టేజ్ ఆఫ్ వన్స్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ సిన్స్ హిజ్ చైల్డ్హుడ్, సిన్స్ హిజ్ యూత్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి రూల్స్ని ప్రాక్టీస్ చేసినట్లయితే సిన్స్ ఎక్కడ యూజ్ చేయాలి, ఫర్ ఎక్కడ యూజ్ చేయాలి అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలం. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, fill in the blanks with for or since. Okay, first one, my brother has been sleeping dash 6 hours. ఈ క్వశ్చన్లో న్యూమరల్ యాడ్జెక్టివ్ మరియు అవర్స్ ఇచ్చాడు కాబట్టి ఫర్ యూజ్ చేయాలి, ఫర్ 6 hours. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, మై వైఫ్ హ్యాస్ బీన్ వర్కింగ్ dash 4 o'clock this morning. ఓకే, o'clock, AM, PM వీటి ముందు సిన్స్ యూజ్ చేస్తాం. ఓకే, సిన్స్ 4 o'clock this morning. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ డాష్ ఎస్టర్డే మార్నింగ్. ఫ్రెండ్స్, ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, లాస్ట్ నైట్ వీటి ముందు సిన్స్ యూజ్ చేస్తాం. అలాగే పార్ట్స్ ఆఫ్ డేస్ ముందు కూడా సిన్స్ యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ సిన్స్ యూజ్ చేయాలి, సిన్స్ ఎస్టర్డే మార్నింగ్. ఓకే, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ ఎస్టర్డే మార్నింగ్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, షీ హ్యాస్ బీన్ లెర్నింగ్ మ్యూజిక్ డాష్ 2 months. ఇక్కడ న్యూమరల్ యాడ్జెక్టివ్ మరియు మంత్స్ ఇచ్చాడు కాబట్టి ఫర్ యూజ్ చేయాలి, ఫర్ 2 months. ఓకే, షీ హ్యాస్ బీన్ లెర్నింగ్ మ్యూజిక్ ఫర్ 2 months. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఐ హ్యావ్ బీన్ రైటింగ్ దిస్ బుక్ డాష్ లాస్ట్ నవంబర్. ఓకే, ఈ క్వశ్చన్లో లాస్ట్ నవంబర్ అనేది పాయింట్ ఆఫ్ టైం. ఓకే, పాయింట్ ఆఫ్ టైం ముందు సిన్స్ యూజ్ చేస్తాం. ఓకే, సిన్స్ లాస్ట్ నవంబర్. ఓకే,
I have been writing this book since last November. Okay. Next, sixth one. He has been reading this book dash the last 2 weeks. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్లో న్యూమరల్ యాడ్జెక్టివ్ టు మరియు వీక్స్ ఇచ్చాడు కాబట్టి ఫర్ యూజ్ చేస్తాం. హీ హ్యాస్ బీన్ రీడింగ్ దిస్ బుక్ ఫర్ ద లాస్ట్ 2 weeks. ఓకే. నెక్స్ట్ సెవెంత్ వన్. ఐ హ్యావ్ సీన్ హర్ డాష్ పాస్ట్ 6 months. ఈ క్వశ్చన్లో కూడా 6 months ఇచ్చాడు కాబట్టి ఫర్ యూజ్ చేయాలి. ఓకే. ఐ హ్యావ్ సీన్ హర్ ఫర్ పాస్ట్ 6 months. ఓకే. నెక్స్ట్ ఎయిత్ వన్. శ్వేత హ్యాస్ బీన్ స్టడీయింగ్ ఇన్ పాట్నా ఉమెన్స్ కాలేజ్ డాష్ లాస్ట్ ఇయర్. ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ నైట్ వీటి ముందు సిన్స్ యూజ్ చేస్తాం. ఓకే. సిన్స్ లాస్ట్ ఇయర్. ఓకే. శ్వేత హ్యాస్ బీన్ స్టడీయింగ్ ఇన్ పాట్నా ఉమెన్స్ కాలేజ్ సిన్స్ లాస్ట్ ఇయర్. ఓకే. నెక్స్ట్ నైన్త్ వన్. హీ హ్యాస్ బీన్ హియర్ డాష్ మండే. ఫ్రెండ్స్, నేమ్ ఆఫ్ డేస్, మంత్స్, ఇయర్స్ వీటి ముందు సిన్స్ యూజ్ చేస్తాం. ఓకే. సిన్స్ మండే. హీ హ్యాస్ బీన్ హియర్ సిన్స్ మండే. ఓకే. నెక్స్ట్ 10th one. You have been learning English grammar dash many days. ఫ్రెండ్స్, మెనీ సెవరల్ ముందు ఫర్ యూజ్ చేస్తాం. ఓకే. ఫర్ మెనీ డేస్. యూ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్ ఫర్ మెనీ డేస్. ఓకే. ఫర్ మెనీ డేస్. నెక్స్ట్ 11th one. The parcel has been lying here dash several days. ఆల్రెడీ చెప్పుకున్నాం, మెనీ సెవరల్ ముందు ఫర్ యూజ్ చేస్తాం. ఓకే. ద పార్సల్ హ్యాస్ బీన్ లయింగ్ హియర్ ఫర్ సెవరల్ డేస్. ఓకే. నెక్స్ట్ 12th one. He travelled in the desert dash a long time. ఓకే. ఫ్రెండ్స్, ఇక్కడ ఫర్ యూజ్ చేయాలి, ఫర్ ఎ లాంగ్ టైం. ఓకే. నెక్స్ట్ 13th one. వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్ డాష్ ఎన్ అవర్. ఓకే. ఫర్ ఎన్ అవర్. ఓకే. నెక్స్ట్ 14th one. షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్యారమ్ డాష్ మార్నింగ్. ఫ్రెండ్స్, పార్ట్స్ ఆఫ్ డేస్ ముందు సిన్స్ యూజ్ చేస్తాం. షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్యారమ్ సిన్స్ మార్నింగ్. ఓకే. సిన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి రూల్స్ని 1-2 సార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని ఇచ్చినా సరే సిన్స్ మరియు ఫర్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలం. ఓకే. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.